రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ ఈ మధ్యకాలంలో ఆ సాంగ్ రిలీజ్ అయ్యి అంటే చికిరి చికిరి సాంగ్ అనేది రిలీజ్ అయ్యి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనేది కాకుండా అన్ని రాష్ట్రాలే కాకుండా ఖండాంతరాలు దాటి అంటే ఆ దేశం ఈ దేశం అనేది కాకుండా అన్ని దేశాలలో కూడా అంటే అన్ని భాషలలో ఈ సాంగ్ అనేది రిలీజ్ కాకపోయినా వాళ్ళ భాషలలో వాళ్ళే సొంతగా డబ్ చేసుకొని ఆ సాంగ్కి అంటే చికిరి చికిరి అనే సాంగ్కి ఎన్ని లక్షల మంది ఎన్ని దేశాల నుంచి చిన్నల నుంచి పెద్దల నుంచి మహిళల నుంచి వృద్ధుల నుంచి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ నుంచి వికలాంగుల నుంచి ఎంతమంది ఈ సాంగ్కి రీల్స్ చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అందుకనే ఈ సాంగ్ అనేది దాదాపు 150 మిలియన్ల వ్యూస్ వచ్చిందంటే ఇది ఒక సంచలనమైన రికార్డ్ అన్నమాట. సో ఇది కాసేపు పక్కన పెట్టినట్లయితే ఈ సినిమాకు సంబంధించి దాదాపు ఒక 2-3 నెలల క్రితం మొదటిగా ఒక గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు, తర్వాత ఒక ఫోటో అనేది రిలీజ్ చేశారు, తర్వాత ఆ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు, అంతేకాకుండా ఒక సాంగ్ అనేది కూడా రిలీజ్ చేశారు అన్నమాట. ఆ సాంగే చికిరి చికిరి అనే సాంగ్. ఈ చికిరి చికిరి అనే సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రికార్డులు సృష్టించింది, ఎంతమందిని ఒక ఊపు ఊపింది, సోషల్ మీడియాను మొత్తం కూడా షేక్ చేసిందన్న సంగతి అందరికీ తెలిసింది. కాబట్టి ఎంతోమంది యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఫేస్బుక్ మిగతా మాధ్యమాలలో ఎంతమంది అయితే కళాకారులు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక గుర్తింపు అనేది వచ్చిందన్నమాట చాలా మందికి. అంటే ఎవరు కూడా కొంతమంది తెలియని వ్యక్తులు కూడా ఈ సాంగ్కి సేమ్ అంటే అలా ఆ విధంగా వీళ్ళు డాన్స్ చేయడం వల్ల వాళ్ళకు ఒక గుర్తింపు వచ్చింది. వాళ్ళ ఛానల్లో ఉన్న రీల్స్ కావచ్చు, షార్ట్ వీడియోలు కావచ్చు, వైరల్ కూడా అయినాయి అనమాట. అంటే వాళ్ళు కూడా ఒక ప్రపంచవ్యాప్తంగా తెలిసే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే నల్లోలే కాదు, తెల్లోలే కాదు, ఎర్రోలే కాదు, ఎవరైనా సరే ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ సాంగ్కి వాళ్ళ టాలెంట్ అనేది చూపెట్టుకున్నారు. కానీ డైరెక్టర్ బుచ్చిబాబు గారికి ఒక మాట చెప్దామన్న ఉద్దేశంతో అంటే నా మనసులో మాట చెప్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకంటున్నారంటే ఆ మధ్యకాలంలో వెంటనే ఒక్కొక్క అప్డేట్ ఇచ్చేశారు. అంటే ఇందాక అన్నట్టుగా గ్లిమ్స్, ఫోటో, మన చికిరి చికిరి సాంగ్, అలాగే మేకింగ్ వీడియో, ఇలాగే ఎమ్మటెమ్మటే ఒకటి అప్డేట్ రావడం వల్ల మెగా ఫ్యాన్స్లో ఒక ఉత్సాహం అనేది వచ్చిందన్నమాట. నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా కూడా ఎన్ని రికార్డులు సృష్టించిందన్న సంగతి అందరూ తెలిసిన విషయం. తర్వాత మెగాస్టార్ గారు నటించిన మనశంకర వరప్రసాద్లో నుంచి మీసాల పిల్ల అనే సాంగ్ ఇటు తండ్రి కొడుకులు పోటీ పడ్డారండి. చికిరి చికిరి సాంగ్తోనూ రామ్ చరణ్ గారు, మీసాల పిల్లతోనూ మెగాస్టార్ చిరంజీవి గారు. అంటే పోటీగా రామ్ చరణ్ గారు నటించిన పెద్ది మూవీలోంచి చికిరి చికిరి సాంగ్ అనేది 150 మిలియన్లకు పైగా చేరుకుంటే చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ మీసాల పిల్ల సాంగ్ అనేది 120 మిలియన్ల వ్యూస్ అనేది సంపాదించుకుందనమాట. మరి ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ఒక 2-3 నెలల నుంచి మామూలుగా అలచలు చేయలేదన్నమాట. నేను ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఇలాగా అంటే మెగా ఫ్యాన్స్ని బాగా ఉర్రూతలు ఊగించి ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది పెద్ది మూవీ రామ్ చరణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తారీఖున వచ్చేస్తుంది అని చెప్పి టక్కమని బ్రేక్ చేసేసారనమాట. మళ్ళీ వెంటనే సోషల్ మీడియాలో ఏం వార్తలు వచ్చినాయి, మే 1వ తారీఖున మళ్ళీ ఈ సినిమా రాబోతుంది. అంటే ఈ సినిమాకి సంబంధించి అవుట్పుట్ అనేది ఇంకా సరిగా రాలేదు, అంటే వాళ్ళు అనుకున్నంత రీతిలో రాలేదు కాబట్టి ఈ సినిమా అనేది మళ్ళీ వాయిదా పడుతుందని చెప్పి మళ్ళీ వార్తలు వచ్చాయన్నమాట సోషల్ మీడియాలో. ఇక్కడ ఏమవుతుందంటే మెగా అభిమానులు, మెగా ఫ్యాన్స్ అంటే వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఒక్కొక్కరు అంటే మెగా హీరోల సినిమాలు మొత్తం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ ఉంటే ఇలా చాలా సంతోషంగా అనిపించింది అనమాట. ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ గారు బ్లాక్ బస్టర్ హిట్ కొడితే దాదాపు 400 కోట్ల రూపాయలకు చేరుకోబోతున్న మనశంకర వరప్రసాద్ సినిమాతోని మెగాస్టార్ గారు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినారన్నమాట. అదేవిధంగా రామ్ చరణ్ గారి పుట్టినరోజునే మార్చి 27వ తారీఖునే కానీ ఈ సినిమా వచ్చినట్లయితే, ఇదే పెద్ది మూవీ సినిమాతో కొత్త రికార్డు సృష్టించినట్లయితే అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయన్నమాట. ఇలా బాధ అదే, అసలు ఈ సినిమా పైన ఒక్క అప్డేట్ కూడా ఎందుకు రావట్లేదు, అసలు మార్చి 27వ తారీఖున రిలీజ్ అవుతుందా లేకపోతే మే 1వ తారీఖున రిలీజ్ అవుతుందా? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి, ఏదో సెప్టెంబర్ నెలకి మళ్ళీ పోస్ట్ పోయిన అయినట్టుగా. అసలు సెప్టెంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కాబోతుందా, ఎప్పుడు అనేది, ఏ డేట్ని అనేది ఈ సినిమా రిలీజ్ కాబోతుంది, అసలు ఏం జరుగుతుందని చెప్పి తెలుసుకోవాలన్న ఒక ఆతృత అయితే మాత్రం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారండి డైరెక్టర్ గారికి. అందుకనే నా వీడియో ద్వారాగా నేను చెప్పేది ఏంటంటే అసలు ఏదన్నా ఒక అప్డేట్ మీరు వేరే డేట్ అయినా మార్చుకుందా, లేకపోతే ఇదే డేట్ని విడుదల అవుతుందా, లేకపోతే మే 1వ తారీఖున రిలీజ్ అవుతుందా అనే ఒక అప్డేట్ అనేది ఇచ్చినట్లయితే ఈ మెగా ఫ్యాన్స్కి కాస్తంత ఊరడగలిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటున్నానంటే ఒక చికిరి సాంగ్తోనే ఇంత అంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి ఈ సినిమా పైన ఇంకా అంచనాలు అనేవి బాగా పెరిగిపోయినాయి. ఎందుకంటే రామ్ చరణ్ గారు నటించిన గతంలో వచ్చిన కొన్ని సినిమాలు అంటే రంగస్థలం సినిమాను కూడా గుర్తు తెచ్చుకుంటున్నారనమాట. ఆ సినిమా కూడా అంటే పెద్ద సినిమా లాగే ఆ సినిమా కూడా పల్లెటూరు నేపథ్యంలో నడిచిన సినిమా. ఆ సినిమా
ప్రేక్షకులను ఏ విధంగా ఆదరించిందంటే ఒక అభిమానులనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆ సినిమా అంటే రామ్ చరణ్ గారి నటనతోనే కట్టిపడేసింది అనమాట. అంత అత్యద్భుతంగా ఆ సినిమా అనేది ఉంది. కాబట్టి అంటే అలాంటి నేపథ్యంలో పల్లెటూరి నేపథ్యంలో నడిచే సినిమా కాబట్టి అలాంటి సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏమన్నా వస్తే బాగుంది కదా అని చెప్పి ఎదురు చూస్తున్నారండి. మెగా ఫ్యామిలీ నుంచి ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎన్ని రికార్డులు సృష్టించిందనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. అలాగే పెద్ది మూవీలోంచి సాంగ్ కూడా అద్భుతమైన రికార్డులు సృష్టించి వందలాది మిలియన్ల వ్యూస్ను సంపాదించుకుంది. కాబట్టి ఈ క్రేజ్ అనేది ఏర్పడింది అనమాట ఈ సినిమా పైన. దయచేసి పెద్ది మూవీ నుంచి ఏదన్నా అప్డేట్ కావచ్చు, లేకపోతే ఏదన్నా సాంగ్స్ కావచ్చు, లేకపోతే గ్లీమ్స్ అయినా కావచ్చు, లేకపోతే ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియో కావచ్చు, ఏదో ఒకటి అందిస్తూ ఉంటే ఆ సినిమా పైన ఉన్న క్రేజ్ అనేది తగ్గకుండా ఉంటుంది. అభిమానులు కోరుకునేది అదే. దాదాపు 2 నెలల కాలం నుంచి ఈ సినిమా పైన ఎట్లాంటి అప్డేట్ కూడా అసలు ఎందుకు రావట్లేదు అనే ఒక ఆలోచనలో మెగా ఫ్యాన్స్ ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. అందులో ఈ సినిమాకి వెనకుండి నడిపిస్తున్న అగ్ర డైరెక్టర్ అయిన సుకుమార్ గారు ఈ కథని అందించారు. కాబట్టి క్రికెట్ నేపథ్యంలో నడిచే సినిమాలు అంటే నాకు తెలిసినందుకు స్పోర్ట్స్కి సంబంధించిన సినిమాలు ఎన్నో వచ్చినాయి. హిందీలో కావచ్చు, తెలుగులో కావచ్చు, మిగతా భాషల్లో ఏ భాషల్లో స్పోర్ట్స్కి సంబంధించిన ఏ సినిమా వచ్చినా కానీ ఇంచుమించు అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలే. అదేవిధంగా దంగల్ సినిమా కూడా. కాబట్టి ఈ సినిమా పైన అంత క్రేజ్ అనేది ఏర్పడుతుందన్నమాట. ఈ సినిమాలో కథ చాలామంది కొన్ని రకాలుగా వాళ్ళ ఊహాగానంతో అల్లేసుకుంటున్నారు. కథని ఒక లెవెల్లో ఊహించుకుంటున్నారు. హిందీలో వచ్చిన దంగల్ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో మనందరికీ తెలిసిన విషయమే. దాదాపు 2,000 కోట్ల రూపాయలని దాటి కలెక్షన్లు చేసిందనమాట. ఆ రికార్డును కూడా బద్దలు కొడితే బాగుందని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలంటే అన్ని భాషల సినిమాల కన్నా కలెక్షన్లు ఎక్కువ చేసాయన్నమాట. కానీ అలాంటి రికార్డులను కూడా బాలీవుడే కావచ్చు, కోలీవుడే కావచ్చు, అలాంటి రికార్డును కూడా బద్దలు కొట్టిన తెలుగు సినిమాలు ఏమైనా ఉన్నాయా అంటే బాహుబలి 2 కావచ్చు, పుష్ప 2 కావచ్చు. కానీ ఈ 2 సినిమాల రికార్డును కూడా బ్రేక్ చేసిన సినిమా దంగల్ సినిమా అనమాట. ఆ రికార్డుని ఏ సినిమా బ్రేక్ చేస్తుందా అని చెప్పి అందరు హీరోల అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే పెద్ది మూవీ, రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ సినిమా దంగల్ రికార్డులు బ్రేక్ చేయాలని చెప్పి మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారన్నమాట. సో ఏది ఏమైనా కానీ మెగా ఫ్యాన్స్ బాగా ఎదురు చూస్తున్నారండి. ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడు అప్డేట్ వస్తుందా అని చెప్పి ఎదురు చూపులు ఎక్కువైతున్నాయి. కాబట్టి అభిమానుల దాహాన్ని తీర్చాలంటే ఈ సినిమాకు సంబంధించిన డైరెక్టర్ ఏదో ఒక అప్డేట్ అనేది ఇస్తే తప్ప ఇలా దాహం అనేది తీరేటట్లేదనమాట. అంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక సాంగే కావచ్చు, లేదా గ్లిమ్సే కావచ్చు, లేకుంటే ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది ప్రకటిస్తే బాగుందని చెప్పి అభిమానులు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుందన్నమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.